ప్రచోదయాత్ ప్రచోదయాత్ హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్. సద్గురుభ్యో నమః. ఉపనిషత్తుల్లో అద్భుతమైన సందేశాలు మనకి అందుతూ ఉన్నాయి. చాందోగ్యోపనిషత్తులో ఒకచోట ఒక మంచి సందేశం ఉంది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువా స్మృతి, స్మృతిలంభే సర్వగ్రంథీనాం విప్రమోక్షః. దీనర్థం, ఇంద్రియాల మూలంగా సంక్రమించిన సంస్కారాలు శుద్ధంగా ఉన్నప్పుడు మనస్సు శుద్ధమవుతుంది. మనస్సు శుద్ధంగా ఉన్నప్పుడు జ్ఞానం దృఢంగా ఉంటుంది. జ్ఞానం కలిగినప్పుడు సమస్త బంధనాలు విడిపోతాయి. మనం సద్గురు మార్గంలో నడుస్తున్నాం. సద్గురువే భగవంతుడు మనందరికీ. సద్గురు తత్వాన్ని మనం ధారణ చేయటం, తత్వాన్ని పట్టుకోకపోతే, తత్వాన్ని గ్రహించకపోతే, కేవలం సద్గురువుని వ్యక్తిగా మనం భావిస్తే సత్యాన్ని మనం గ్రహించలేము. సత్యాన్ని గ్రహించలేకపోవటానికి, సద్గురువుని వ్యక్తి అనుకోవటానికి కారణం ఇంద్రియాలు. ఇంద్రియాలని ఆధారం చేసుకుని చాలామంది అహంకారంలో పడతారు. కళ్ళ ముందు సద్గురువు ఉన్నా, తోడుగా సద్గురువు దొరికినా గుర్తించలేరు. అందుకనే ఇక్కడ చెప్పారు, ఇంద్రియాల ద్వారా వచ్చే సంస్కారాలను శుద్ధం చేసుకోవాలి, శుద్ధంగా మారాలి. ఆ సంస్కారాలు ఎలా మారతాయి? అవి మారినప్పుడే మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అసలైన జ్ఞానం మనకి దొరుకుతుంది. ఆ జ్ఞానం కేవలం సద్గురు ద్వారా మాత్రమే సంస్కారాలు శుద్ధంగా అవుతాయి. అంటే సద్గురువును పట్టుకుంటే కాదు, సద్గురు చెప్పిన దాన్ని ఆచరిస్తే, ఆయన చెప్పిన దాన్ని ఆచరిస్తూ దానిని, ఆ అనుభవాన్ని 10 మందితో పంచుకోవటం, ఇతరులతో పంచుకోవటం, సత్సంగం. నేను అనే అహంకారాన్ని పక్కన ఉంచి ఇతరులతో కలిసిపోవటం, ఇతరులను కలుపుకోవటం, ఇదే గురువుల యొక్క సందేశం. సంస్కారాలు శుద్ధంగా అయినప్పుడు, మనసు శుద్ధంగా ఉన్నప్పుడు, జ్ఞానం హృదయంలో మొలకెత్తినప్పుడు శిష్యులు ఆ గురువుని, అంటే గురుతత్వాన్ని ఇతరులకు పంచుతూ వెళతారు. అదే గురుసేవ, అదే తనకు తాను చేసుకునే సేవ, తనను తాను ఉద్ధరించుకునే సాధన అది. కనుక సరైన జ్ఞానం దొరకాలి అంటే సద్గురువుని మనం అర్థం చేసుకోవాలి. తత్వాన్ని మనం గ్రహించి మన వ్యక్తిత్వాన్ని మార్చుకునే విధంగా మనం జీవించాలి. సద్గురు కృపా హి కేవలం. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు,
గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ సద్గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.